హలో ఆల్. నేను మీ కరీం. మనం వైరింగ్ చేసే ముందు చిప్పింగ్ చేసి పైపింగ్ అయితే చేస్తాం గదా! పైపింగ్ చేసుకున్నప్పుడు బెండ్ అయితే కొన్ని కొన్ని సమయాల్లో ఎక్కువైతే పడతాయి. లెంత్ ఉన్న స్ప్రింగ్ అయితే తిరగని సిట్యుయేషన్ ఉంటుంది. ఇక్కడ మేము వర్క్ చేసినప్పుడు సమ్ ప్లేసెస్‌లో చేంజెస్ చేశారనమాట. మనం జంక్షన్ పెట్టాం. జంక్షన్స్‌ని తీసేసి మళ్ళీ ఒక పక్కకి మార్చడం అయితే జరిగింది. అలా మార్చినప్పుడు కొన్ని బెండ్స్ అయితే ఎక్కువ పడ్డాయి. అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే కొత్త స్ప్రింగ్ అయితే స్పీడ్‌గా ఎళ్ళిపోతుంది. లేదా మధ్యలో ఆగుతుంది. అప్పుడు ఆగినప్పుడు ఈ విధంగా మీరు మిషన్ అయితే తీసుకోవాలి. మిషన్‌కి ఈ విధంగా బిగించి మిషన్‌ని తిప్పినట్లయితే మిషన్ తిరుగుతా ఆ స్ప్రింగ్‌ని తిప్పుతా లోపలికి ఎన్ని బెండ్లున్నా మాక్సిమం తిరిగిపోయి అక్కడికి మనం పెట్టిన జంక్షన్ దగ్గరికి వచ్చేస్తదనమాట. ఎంతసేపు మిషన్ తిప్పుతూ ఉన్నాను కదా! ఇప్పుడు మన స్ప్రింగ్ తిరుగుతూ మనకి జంక్షన్ దగ్గరికైతే వచ్చేసిందనమాట. ఇప్పుడు మనం జంక్షన్ దగ్గరికెళ్ళైతే చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనం తిప్పాం గదా! ఈ జంక్షన్ దగ్గరికైతే స్ప్రింగ్ వచ్చేసింది. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మీకు పనైతే సింపుల్‌గా అవుతుందనమాట. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.